ఫస్ట్ అసలు 5 గంటలు 6 గంటలు కార్ డ్రైవ్ చేసుకొస్తే మోకాళ్ళ మీద హిప్స్ మీద ప్రెషర్ పడుతుందండి అంటే Yeah. అలాంటి కామన్ యాక్టివిటీస్ కూడా డెఫినెట్ గా పడుతుంది. ఒకే స్ట్రెచ్ లో అంత డ్రైవ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇన్ బిట్వీన్ వీ హావ్ టు స్టాప్ అట్లీస్ట్. ఈ మధ్య కాలంలో మనకి ఫ్రోజన్ షోల్డర్ గురించి చాలా వింటున్నాం. చాలా మంది టీ షర్ట్ కూడా వేసుకోలేరు, చెయ్యి ఒక పాయింట్ తర్వాత పైకి ఎత్తలేరు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ ఫ్రోజన్ షోల్డర్ ఫిజియోథెరపీకి, మెడికేషన్ కి, దీనికే అలాగే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీ పెయిన్ ని ప్రివెంట్ చేయొచ్చా? అండ్ అట్ ది లాస్ట్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ లో ఉన్నప్పుడే విల్ గో విత్. అసలు నీ రీప్లేస్మెంట్ లో ఇప్పుడు అంటే నీ రీప్లేస్మెంట్ కంటే ముందు లోపల అరిగిపోయిన దాన్ని ఒక జెల్ రూపంలో ఇంజెక్షన్ ఇచ్చి పెడుతున్నారని చెప్పి వింటున్నాం. బట్ ఇస్ ఇట్ ప్రూవెన్ టు బి రిలీఫ్? ఎర్లీ స్టేజెస్ వాట్ ఎవర్ ఈ ఇంజెక్షన్స్ కానీ, ఈ ప్లాస్మా ఇంజెక్షన్స్ కానీ, హైల్డానిక్ గుజ్జు ఇంజెక్షన్స్ అంటాం, హైల్డానిక్ ఇంజెక్షన్స్ కానీ. నీ రీప్లేస్మెంట్ చేయక తప్పకపోతే నీ సర్జరీ చేయాలంటే మీరు 2 నీస్ ఒకసారి చేస్తారా సర్జరీ మామూలుగా ఎట్లా? రెండు ఒకసారి చేయాలా లేదంటే 1 by 1 చేయాలనేది ఇట్స్ ప్యూర్లీ. అండ్ ఎక్కువ మీరు విమెన్ లో చూస్తారండి ఈ సర్జరీ అవసరం? మోస్ట్ కామన్ గా ఉమెన్ లో, హౌస్ హోల్డ్ ఉమెన్ లో వాళ్ళు కుర్చీలో నుంచి లేచినప్పుడు, ఆటో ఎక్కుతున్నప్పుడు, మెట్లు దిగుతున్నప్పుడు దే విల్ ఫీల్ లైక్. అందరికీ నమస్కారం, హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. శరీరంలో ఎముకల వ్యవస్థ రకరకాల కారణాల వల్ల క్షీణిస్తూ ఉంటుంది. 1 వయస్సు పైబడి, 2 ఇంజరీస్ అయినప్పుడు, 3 కొన్ని ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు రకరకాల సమస్యల వల్ల వాళ్ళ ఎముకలు కండరాల వ్యవస్థ కొంచెం ఇబ్బంది పడ్డప్పుడు సర్జరీ అవసరమా, మందులు వేసుకుంటే చాలా? ఇలాంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ మొదలుకుని ఆర్థ్రోస్కోపీ అంటే ఆర్థోపెడిక్స్లో ఒక ప్రత్యేకమైన విభాగం గురించి కూడా వాళ్ళు మాట్లాడబోతున్నాం. ఐ హ్యావ్ విత్ మీ అ వెరీ యంగ్ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్, ఆర్థ్రోస్కోపిక్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్, హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్స్లో కూడా వారు స్పెషలైజ్ చేస్తున్నారు. అండ్ ప్రస్తుతం శ్రీ సంకల్ప హాస్పిటల్ అని గుంటూరులో హాస్పిటల్ స్థాపించడమే కాకుండా యూకేలో వారు చదివొచ్చారు కాబట్టి అపారమైన ఎక్స్పోజర్ తోటి చాలామంది పేషెంట్స్కి నయం చేస్తున్నారు. డాక్టర్ చైతన్య ఘంట గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఆల్ ద వే ఫ్రమ్ గుంటూరు. థ్యాంక్ యూ. ఫస్ట్ అసలు 5 గంటలు 6 గంటలు కార్ డ్రైవ్ చేసుకొస్తే మోకాళ్ళ మీద హిప్స్ మీద ప్రెషర్ పడుతుందా అండి అంటే Yeah. అలాంటి కామన్ యాక్టివిటీస్ కూడా? డెఫినెట్ గా పడుతుంది. ఒకే స్ట్రెచ్ లో అంత డ్రైవ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇన్ బిట్వీన్ వీ హ్యావ్ టు స్టాప్ అట్లీస్ట్ 2 to 3 times, గెట్ డౌన్ అండ్ హ్యావ్ ఎ వాక్ అండ్ దెన్ అగైన్ బెటర్ టు డ్రైవ్ అండి. కంటిన్యూస్ గా ఒకే స్ట్రెచ్ లో అంతసేపు కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు ఫర్ ద నీస్. అది కాబట్టి మీరు డెఫినెట్ గా బ్రేక్స్ తీసుకుని Yes. వచ్చుంటారు, మీకు అన్ని తెలుసు కాబట్టి. బట్ ఫ్రాంక్లీ అండి, వాళ్ళ ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ అంటే దాని స్కోప్ ఏంటి తెలుసుకుందాం అనుకుంటున్నాం. బికాజ్ చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేయలేని స్పెసిఫిక్ పెయిన్స్ వస్తున్నాయి. సో వాట్ ఈస్ ఆర్థ్రోస్కోపీ అండి? ఆర్థ్రోస్కోపీ మీన్స్ విత్ ఏ చిన్న స్కోప్ తో మనం ఒక చిన్న హోల్ వేసి, ఒక స్కోప్ తో నీ జాయింట్ లో కానీ, షోల్డర్ లో కానీ, ఎనీ ఎల్బో జాయింట్ లో కానీ స్కోప్ తో ఏ ప్రాబ్లం ఉందో మనం చూస్తాం అనమాట. ఈ కోత కుట్టు లేని ఆపరేషన్ అంటాం కదా, సేమ్ అలాగే ఆర్థ్రోస్కోపీ అంటే జస్ట్ విత్ దిస్ టైనీ హోల్ విల్ పుట్ ద కెమెరా ఇన్సైడ్ అండ్ దెన్ విల్ సీ ఆల్ ది స్ట్రక్చర్స్ ఇన్సైడ్ ద జాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నీ కానీ, షోల్డర్ కానీ, ఎనీథింగ్ వాట్ ఇస్ ద పెథాలజీ మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా డయాగ్నోస్. సో లాప్రోస్కోపిక్ లాగా ఆర్థ్రోస్కోపీ ఎగ్జాక్ట్లీ సేమ్ కీ హోల్ సర్జరీ. ఎస్, కీ హోల్ సర్జరీ సేమ్ ఇన్ ద లాప్రోస్కోపీ లాగే మనం జాయింట్ లో వేస్తాం కాబట్టి దీన్ని ఆర్థ్రోస్కోపీ అంటాము. ఏ సర్జరీస్ మనకి ఆర్థ్రోస్కోపీతో పాసిబుల్ అండి? ఆర్థ్రోస్కోపీలో మెయిన్ నీ జాయింట్ కి వచ్చేసి లిగమెంట్ ఇంజురీస్ అంటాం. ఏసిఎల్ మెయిన్ మోస్ట్ గా కామన్ గా ఇంజురీ అయ్యేది ఏసిఎల్ లెగమెంట్, యాంటీరియర్ క్రూషియేట్ లెగమెంట్ అండ్ మెనిస్కస్ ఉంటాయి, కుషన్. We call it this one as the ACL ligament anamata. Main, this is the one going to injure very easily. And meniscus, these are 2 meniscus like cushions, like a shock absorbers inside the knee. ఈ లెగమెంట్స్ మోస్ట్ కామన్ గా ఇంజూర్ అవుతా ఉంటాయి మనకి. అవి మన ఆర్థ్రోస్కోపీ ద్వారా ట్రీట్ చేస్తుంటాం. మామూలుగా నీ రీప్లేస్మెంట్ తర్వాత హిప్ రీప్లేస్మెంట్ ఇవన్నీ ఓపెన్ సర్జరీస్ కిందకి వస్తాయి. దే ఆర్ ఆల్ ఓపెన్ సర్జరీస్. ఓపెన్, సో వీటి కీ హోల్ తో కష్టం. నో బికాజ్ ఈవెన్ టు ఇమాజిన్ ఒక we have to put a big implant inside. ఇంప్లాంట్ కాబట్టి ఓపెన్ గా దాన్ని తీసి పెట్టడం తప్ప. సో ఇప్పుడు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అంటే సర్జరీ చేయడం ఇన్ఎవిటబుల్ ఆప్షన్ అంటారా, లేక పెయిన్ మేనేజ్మెంట్ తో కొంతవరకు తగ్గించచ్చా? ఎలాంటి వాటికి తప్పకుండా సర్జరీ చేయాలి? ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ అంటాం, అంటే ఈ లెగమెంట్ ఇంజురీస్ కానీ ఏదైనా కంప్లీట్ గా టేర్ అయినవి మాత్రం పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా కానీ, విత్ మెడిసిన్ కానీ అది హీల్ అవ్వదు. వీ హ్యావ్ టు గో విత్ ligament reconstruction or meniscus repair in the same way in the shoulder injuries, shoulder dislocation gaani, rotator cuff tears gaani,
వీ హ్యావ్ టు డూ అన్ ఆర్థ్రోస్కోపీ అండ్ దెన్ రిపేర్. ఇప్పుడు ట్రామా అండ్ యాక్సిడెంట్స్ తీసేస్తే దాదాపు పుట్టిన ప్రతి మనిషికి డీజనరేషన్ తప్పదా అండి? అంటే బోన్స్ అండ్ ఈ వ్యవస్థ అంతా కూడా అందరికీ ఏదో ఒక సర్జరీ అవసరం అంటారా లైఫ్ లాంగ్? అంటే ఇది వరకు తీసుకుంటే మన పేరెంట్స్ జనరేషన్, వాళ్ళ జనరేషన్, దే ఆర్ వెరీ యాక్టివ్. ఈవెన్ లాట్ ఆఫ్ పీపుల్ టిల్ 70-75 దే ఆర్ యాక్టివ్ వితౌట్ ఎనీ సర్జరీస్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ తీసుకుంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, మేబీ ఈ యాక్టివిటీ తగ్గిపోవటం వల్ల కానివ్వండి, ఈ ఆర్థరైటిస్ కానీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ అవుతున్నాయి. సో మాక్సిమం సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది. సో ఆర్థరైటిస్ అంటే ఏంటండి? ఆర్థరైటిస్ వింటూ ఉంటాం. ఆర్థరైటిస్ అట అని అలాగా. ఆర్థరైటిస్ లో టైప్స్ ఉంటాయి. రుమటాయిడ్, డీజనరేటివ్. ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోవటం, ఈ మనం రీప్లేస్మెంట్స్ చేస్తా ఉంటాం, వీటిని డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. రుమటాయిడ్ అంటే ఈ కీళ్ళ వాతం అన్నమాట. రుమటాయిడ్ అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం ఈ రుమటాయిడ్ ని. సో వాళ్ళల్లో మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతా ఉంటాయి. నాట్ ఓన్లీ సింగిల్ నీ జాయింట్, ఈవెన్ మెయిన్ స్మాల్ జాయింట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళలో ఈ నీస్, హిప్స్, షోల్డర్స్, ఎవ్రీ జాయింట్ విల్ గెట్ డ్యామేజ్ అండ్ సివియర్ పెయిన్ అండ్ ఇట్ విల్ గెట్ డ్యామేజ్. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ ఇస్ నెవర్ ఎన్ ఆప్షన్, బికాజ్ ఎన్ని పార్ట్లు మారుస్తాం అంటే ఇట్ డిపెండ్స్. వాళ్ళకి అన్ని ఒకేసారి పెయిన్ రావు కాబట్టి నీస్ బాగా డ్యామేజ్ అయినప్పుడు మేజర్వి నీస్, హిప్స్ అండ్ దెన్ ఎట్ లాస్ట్ షోల్డర్స్, పెయిన్ ని బట్టి మనం ఒక్కొక్కటి రిజాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. సో అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో మామూలుగా నీస్ కి మోకాళ్ళలో గుజ్జు వెళ్ళిపోయింది ఇలా చెప్తారు, అంటే లేమాన్స్ లాంగ్వేజ్ లో చెప్తే. సో సేమ్ కండిషన్ హ్యాపెన్స్, అంటే దాని మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుంది? కాకపోతే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఇంకా వాళ్ళు డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అంటాం. ఆ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ వల్ల కానీ, స్టిరాయిడ్స్ వల్ల కానీ ఆ బోన్స్ అనేది క్వాలిటీ కూడా బాగా మెత్తబడతా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ అంటాం. సో వీళ్ళల్లో ఆర్థరైటిస్ తో పాటు ఈ మెత్తబట్టం కూడా బాగా సివియర్ గా ఉంటుంది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ డూయింగ్ ఎ రుమటాయిడ్ పేషెంట్, డీలింగ్ ఎ రుమటాయిడ్ పేషెంట్. బట్ ఇన్నోవేటిబుల్ గా అయితే సర్జరీస్ అవసరం అయితే చేయొచ్చు. ఈవెన్ మై మదర్, ఐ రీప్లేస్డ్ బోత్ నీస్. షీ ఈస్ ఎ రుమటాయిడ్ పేషెంట్ సిన్స్ 20 years. 2 నీ రీప్లేస్మెంట్స్ నేనే చేశాను మా మదర్ కి. ఈ మధ్య కాలంలో మనకి ఫ్రోజన్ షోల్డర్ గురించి చాలా వింటున్నాం. చాలా మంది టీ షర్ట్ కూడా వేసుకోలేరు, చెయ్యి ఒక పాయింట్ తర్వాత పైకి ఎత్తలేరు. అంతటి కండిషన్ అసలు ఎలా వచ్చేస్తుందండి ఒక్కసారిగా? ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది మనం మోస్ట్ కామన్ గా డయాబెటీస్ లో, థైరాయిడ్ పేషెంట్స్ లో ఎక్కువగా చూస్తుంటాం. షుగర్ ఉన్న వాళ్ళల్లో మోస్ట్ కామన్ గా వచ్చేది ఈ ఫ్రోజన్ షోల్డర్. సో డయాబెటీస్ వచ్చిన తర్వాత మేము చెప్పేది ఏంటంటే డైలీ అట్లీస్ట్ ఒక 15 to 20 minutes మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ షోల్డర్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటే చాలా వరకు ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది కొంతవరకు ఇట్ కెన్ హెల్ప్. దీంట్లో మళ్ళీ 3 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ ఫ్రోజన్ షోల్డర్ ఫిజియోథెరపీకి, మెడికేషన్ కి దీనికే ఒక 70% to 80% ఇట్ విల్ గెట్ రిలీఫ్. ఓన్లీ 20% స్టిల్ దే ఆర్ హ్యావింగ్. ఈ ఫేజెస్ అన్ని దాటిన తర్వాత కూడా ఇంకా బాగా సివియర్ గా పెయిన్ వస్తుంది. అనేబుల్ టు మూవ్ ద షోల్డర్ అండ్ నైట్ పెయిన్, మూమెంట్స్ అన్ని రెస్ట్రిక్ట్ అయిపోతాయి ఈ ఫ్రోజన్ షోల్డర్. దే ఆర్ నాట్ ఏబుల్ టు, చేయి కూడా ఇట్లా పక్క కనలేరు అనమాట. ఇంకా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ అంటాం. ఆర్థ్రోస్కోపీ వేసి ఆ చుట్టూ ఉన్న జాయింట్ చుట్టూ ఉన్న క్యాప్స్యూల్ ని మొత్తం రిలీజ్ చేసి ఫ్రీ చేసేస్తాం అన్నమాట. ఓకే, తర్వాత మూవ్మెంట్ అంతా ఫ్రీగా అయిపోతుంది. సో ఇది ఆర్థ్రోస్కోపీతో పాసిబుల్. నో రీప్లేస్మెంట్, ఏదైనా ఏ పార్ట్ ఏమైనా పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రోజన్ షోల్డర్ వీ కెన్ డూ ఏ టైట్ గా ఉన్నదాన్ని. ఇది బాల్ అండ్ సాకెట్ జాయింట్ అన్నమాట షోల్డర్. ఈ చుట్టూ ఈ క్యాప్స్యూల్ మొత్తం టైట్ అయిపోతుంది ఫ్రోజన్ లో. With arthroscopy, we can release all the capsule and then it may be mobile. Then ఇదంతా డే కేర్ ప్రొసీజర్ అండి. Yeah, it's a day care procedure. అంటే ఇంచుమించు పొద్దున వస్తే సాయంత్రానికి రెడీ అయిపోతారు, వెళ్ళిపోవచ్చు కూడా. వెళ్ళిపోవచ్చు. అలాగే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీ పెయిన్ ని ప్రివెంట్ చేయొచ్చా? ఇక్కడ 2 ఇవి ఉన్నాయండి. నీ రీప్లేస్మెంట్ అసలు ఎవరికి అవసరం? ఎర్లీ స్టేజ్ లో మనం చాలా వరకు ఈ ఫిజికల్ యాక్టివిటీ, ఫిజియోథెరపీ మనం దీనికి మనం ప్రివెంట్ చేసేయచ్చు. అండ్ ఎట్ ది లాస్ట్ స్టేజ్, 4th stage లో ఉన్నప్పుడే విల్ గో విత్ ఫర్ నీ రీప్లేస్మెంట్. సో బట్ అదే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజెస్ లో, థర్డ్ వరకు కూడా దాన్ని డిలే చేయొచ్చు. వీ కెన్ డిలే ఇట్. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటా, రైట్, మనం యాక్టివిటీ మోడిఫికేషన్ చేసుకొని, డైట్ అండ్ ఒబేసిటీ ఉంటే బరువు తగ్గడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటే వీ కెన్ అవాయిడ్, సార్ట్ ఆఫ్ అరెస్ట్ ద హోల్ కండిషన్. అసలు నీ రీప్లేస్మెంట్ లో ఇప్పుడు, అంటే నీ రీప్లేస్మెంట్ కంటే ముందు లోపల అరిగిపోయిన దాన్ని ఒక జెల్ రూపంలో ఇంజెక్షన్ ఇచ్చి
పెడుతున్నారని చెప్పి వింటున్నాం. నేను చాలా చాలా లే పర్సన్స్ లాంగ్వేజ్ లో చెప్పాను. ఎస్ బట్ ఇస్ ఇట్ ప్రూవెన్ టు బి రిలీఫ్? ఎర్లీ స్టేజెస్ వాట్ ఎవర్ ఈ ఇంజెక్షన్స్ కానీ ఈ ప్లాస్మా ఇంజెక్షన్స్ కానీ హైల్డానిక్ గుజ్జు ఇంజెక్షన్స్ అంటాం, హైల్డానిక్ ఇంజెక్షన్స్ కానీ ఇవి ఏదైనా ఎర్లీ స్టేజెస్ లో బాగానే పనిచేస్తాయి. అండ్ లేట్ స్టేజ్, వెరీ లేట్ స్టేజ్, ఈ బోన్ ఆన్ బోన్ 4th స్టేజ్ లో కానీ పూర్తిగా అరిగిపోయిన దాంట్లో ఈ ఏ ఇంజెక్షన్స్ పని చెయ్యవు. ఈ జాయింట్స్ ఎముకలు ఇవన్నీ ఎక్కువ మనం యాక్టివ్ గా ఉండమని డాక్టర్లు అందరు చెప్తారు. కానీ ఇవి ఎక్కువ యాక్టివ్ గా ఉంటే అరిగిపోతాయి. No, that's a myth. దట్ వి వాంట్ టు నో బికాజ్ Yeah. ఐ హర్డ్ పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ సేయింగ్ దట్ ఎక్కువ మీరు మూవ్ అయ్యారంటే, ఎక్కువ బాడీని జాయింట్స్ ని వాడారంటే గుజ్జు అరిగిపోతుంది, ఎందుకు వాడతారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నో దట్స్ ప్యూర్లీ మిత్. Hmm. ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువసేపు ఈ సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా 7 to 8 hours దే విల్ సిట్ అండ్ వర్క్. సో వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే బోన్స్ కానీ ఆ జాయింట్స్ కానీ దాని మొబిలిటీ తగ్గిపోతుంది. ద సేమ్ వే మజిల్స్. సో దాని ఇది తగ్గిపోవటం, మజిల్ కండిషనింగ్ కానీ బోన్ స్ట్రెంగ్త్ కానీ జాయింట్ మొబిలిటీ లేకపోవటం వల్ల కానీ ఆ స్ట్రెంగ్త్ మొత్తం స్లోగా తగ్గిపోతుంది. సో మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకి కూడా అట్లీస్ట్ 2 to 3 hours మధ్యలో ఒకసారి లేచి కొంచెం అట్లా తిరిగి రావటం, జస్ట్ కొంచెం మొబిలైజ్ చేయటం, ఇట్లా ఎక్సర్సైజ్ చేసుకోవటం, ఇట్లా చేయమని చెప్తాం. బట్ వాట్ యు ఆర్ ఆస్క్డ్, ఎక్కువ మొబిలైజ్ చేస్తే అరిగిపోతే అనేది దట్స్ ఎ ప్యూర్లీ మిత్. సో ఫిజికలీ యాక్టివ్ గా ఉండడం ఉత్తమం. 100% ఉత్తమం Have అంటారు, to be. రైట్? సో ఈ ఫిజికల్ యాక్టివిటీతో పాటు నీ పెయిన్స్ మొదలైన వాళ్ళు ఏ యాక్టివిటీస్ చేయకూడదండి? ఉదాహరణకి పెయిన్స్ మొదలైన వాళ్ళు ఫస్ట్ చెప్పేది మేము కింద కూర్చోవటం కంప్లీట్ గా స్టాప్ చేసేయాలి. కింద కూర్చొని పైకి లేసినప్పుడు ఆల్మోస్ట్ డబుల్ ద వెయిట్ వీ హ్యావ్ టు పుట్ విత్ ద హ్యాండ్స్ అండ్ దెన్ దే హ్యావ్ టు లెగవాల్సి వస్తుంది. సో కింద కూర్చొని పైకి లేకటం ఒకటి, స్టెప్స్ ఎక్కటము దిగటము, ఇది వీలైనంత వరకు అవాయిడ్ చేయటం. స్టెప్స్ ఎక్కడం దిగడం అది కూడా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు. అండ్ ఇండియన్ టాయిలెట్ అస్సలు యూజ్ చేయకూడదు. దీస్ ఆర్ ద 3 things దే షుడ్ గెట్ మోడిఫైడ్. వాకింగ్ చేయొచ్చు అండి ఇలాంటి వాళ్ళు? నీ పెయిన్స్ వస్తున్న వాళ్ళు నీ పెయిన్స్ వాకింగ్ చేస్తుంటే ఎక్కువ అవుతుంటే మాత్రం చేయకూడదు. నాట్ అడ్వైజబుల్. మామూలుగా నీ వాకింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా చాలా మందిలో ఉండేది వాకింగ్ దేని మీద చేస్తే బెటర్ అని అడుగుతా ఉంటారు. అవును. వాకింగ్ పార్క్ లో గానీ ఆ మట్టి రోడ్ మీద చేస్తే కనుక వాకింగ్ ఇట్స్ వెరీ గుడ్. చాలా మంది అడిగే క్వశ్చన్ వచ్చి థ్రెడ్మిల్ చేస్తాం, మేము థ్రెడ్మిల్ చేస్తాం. అండ్ ఆ నీ పెయిన్ స్టార్ట్ అయిన వాళ్ళు అసలు థ్రెడ్మిల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఓకే. ఇట్ విల్ టేక్ మోర్ స్ట్రెస్ ఆన్ ద నీస్ అండ్ సేమ్ టైమ్ ఇన్ ద యాంకిల్ ఆల్సో. ఇట్ విల్ దీని మీద నడుస్తూ ఉంటాం కాబట్టి అదే ఫోర్స్ మన నీస్ మీద యాంకిల్స్ మీద పడుతుంది. సో బెటర్ నాట్ టు డూ ఎ థ్రెడ్మిల్ వెన్ యూ హ్యావ్ ఎ నీ పెయిన్. అండ్ ఆఫ్ కోర్స్ జిమ్ లో యాక్టివిటీస్ కూడా చాలా అంటే సూపర్విజన్ లో చేయాలి. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ సైక్లింగ్ చేసినప్పుడు మన టో కంటే ముందుకు వెళ్ళిపోతుంది. సో మన స్క్వాట్స్ చేసేటప్పుడు కూడా వద్దంటారు, యూ షుడ్ నాట్ లెట్ యువర్ నీ కమ్ ఫార్వర్డ్. సో అవన్నీ ఇంజర్ చేస్తాయి. ఇట్ విల్ గెట్ ఇంజర్డ్. యూ షుడ్ బి ఇన్ ఎ ప్రాపర్ ట్రైనింగ్ కోచ్ ని తీసుకొని ప్రాపర్ గా చేసుకోవాలి. అండ్ ఆ థ్రెడ్మిల్ కంటే కూడా క్రిస్ క్రాస్ ట్రైనర్ ఇస్ బెటర్. క్రిస్ క్రాస్ ఇస్ బెటర్ కంపేర్డ్ టు ద ట్రెడ్మిల్. Calories burn will be the same, but impact on the knee and ankle that will cause damage by the treadmill and crisscross trainer is very low. కోవిడ్ అప్పుడు అండి బయటకు వెళ్లే పరిస్థితి లేక అందరూ డాబా మీద నడిచేశారు, తెలుసు కదా మీకు, టెర్రస్ మీద. కానీ టెర్రస్ స్పేస్ చిన్నగా ఉంటుంది. సో ర్యాపిడ్ గా మనం చిన్న స్పేస్ లో ఇలా తిరగడం వల్ల కూడా నీస్ డామేజ్ అవుతాయి. అలా చేయొద్దని కొంతమంది చెప్పారు. అది దట్స్ ట్రూ. ఇట్స్ ట్రూ. ఇట్స్ ట్రూ. టెర్రస్ మీద మోస్ట్ ఆఫ్ ది టైమ్ సిమెంట్ ఉంటుంది. ఒక 5,000 స్టెప్స్ గడగడ నడిచేస్తారు. సిమెంట్ తో చేసి ఉంటుంది. ఆ సిమెంట్ కానీ తార్ రోడ్డు మీద కానీ మనం వాకింగ్ చేసేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టు యాంకిల్ అండ్ నీ మీద స్ట్రెస్ ఇంకా ఎక్కువ పడుతుంది. చాలా మంది నేను ఇంట్లో రోజు వాక్ చేస్తున్నానండి, మీరు చెప్పినట్టు ఇందాక 5,000 స్టెప్స్ టైల్స్ మీద నడుస్తున్నాము ఇదని చెప్తా ఉంటారు. బట్ దట్స్ విల్ ఆల్సో కాజ్ ద డ్యామేజ్. ఇట్ విల్ గెట్ మోర్ నీ పెయిన్. సో వాకింగ్ చేసేటప్పుడు కొంతమంది హవాయి చెప్పులు వేసుకుని వాక్ చేస్తారు, కొంతమంది ఓ మోస్తరు షూస్ వేసుకుంటారు, కొంతమంది ఇగో శాండిల్స్ వేసుకున్నాను కదా దాని క్వశ్చన్ ఉందిలే చాలా అనుకుంటారు. అదేమన్నా అసలు ఇంపాక్ట్ ఉంటుందంటారా? హ్యూజ్ ఇంపాక్ట్. దట్స్ ద హ్యూజ్ ఇంపాక్ట్. సో మేము అందరికీ అడ్వైజ్ చేసేది ఏంటంటే, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాం, వాకింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా షూ వేసుకొని చేయండి. నెవర్ వాక్ ఆన్ ది హవాయి చెప్పులు కానీ శాండిల్స్ కానీ వేసుకొని వాక్ చేయొద్దు. దట్ విల్ కాజ్ ఈవెన్ మోర్ పెయిన్. ఈవెన్ యువర్ ఫుట్ విల్ గెట్ పెయిన్. ఈ అక్యుప్రెషర్ చెప్పులను వస్తాయి, ఒకలాంటి నరకం యాక్చువల్లీ. దాని మీద 20 నిమిషాలు వేసుకుని చూస్తే ముందు అసలు చేసుకున్న పెడిక్యూర్ అంతా పోతుంది. సో అది అలాంటివి అంటే దోస్ కైండ్ ఆఫ్ లైక్ యూనో
ఏం చెప్పాలి, క్లినికల్ కైండ్ ఆఫ్ చెప్పులు వాడితే మంచిదంటారా అసలు? అది వాకింగ్ ఎప్పుడు చెప్పులతో అంటే చేయకపోవటమే దానిలో better. కుషన్ ఉంటుంది, దానిలో ఆ No, no. స్పైక్స్ ఉంటాయి, ఆ స్పైక్స్ even వల్ల though మన బీపీ సెట్ అవుతుందంటారు. లేదండి, లేదు. ఈవెన్ దో స్పైక్స్ అండ్ ఆల్, బెటర్ యూ పుట్ ఏ షూస్ అండ్ దెన్ వాక్ ఆన్ ది పార్క్ ఆర్ మట్టి అది. రోడ్ మీద నడిస్తే ఇట్స్ వెరీ గుడ్. మీరు చెప్పేది అన్ని వయసుల వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది, Yes, నాట్ అందరికీ జస్ట్ మోకాళ్ళ వర్తిస్తుంది. నొప్పుల వాళ్ళు మాత్రమే లేదు కాదు. లేదు, అందరికీ చెప్తున్నాను. సో అయితే మరి ఇంకా అనివార్య పరిస్థితుల్లో నీ రీప్లేస్మెంట్ చేయక తప్పకపోతే, నీ సర్జరీ చేయాలంటే మీరు రెండు నీస్ ఒకసారి చేస్తారా సర్జరీ మామూలుగా ఎట్లా? రెండు ఒకసారి చేయాలా లేదంటే 1 by 1 చేయాలనేది ఇట్స్ ప్యూర్లీ ద టీమ్ డెసిషన్. కార్డియాలజిస్ట్, అనెస్టిస్ట్ అండ్ ఆర్థోపెడిషియన్ విల్ డిసైడ్. ద పేషెంట్ ఏజ్ తక్కువ ఉండి కోమాప్స్ ఏం లేవు, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే వీ కెన్ డూ బైలాటరల్ బోత్ నీస్ ఎట్ ఏ టైమ్. కానీ ఏజ్ తక్కువ ఉండడం అంటే ఒక ఏజ్ తక్కువ ఉంటే చేయరు కదా. ఇంకోటి ఇక్కడ ఏజ్ తక్కువ అంటే రొమటాయిడ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ రొమటాయిడ్ లో వేరే నీ ప్రిజర్వేషన్ సర్జరీస్ అని వచ్చినాయి ఇప్పుడు. ఈ నీ ప్రిజర్వేషన్ సర్జరీస్ ఏం చేసినా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏమిటి ప్రిజర్వేషన్ సర్జరీ? ప్రిజర్వేషన్ సర్జరీస్ అంటే హెచ్టిఓ అంటాం, హై టిబియల్ ఆస్టియోటమీ. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ 40 to 50 years ఫీమేల్స్ లో మోస్ట్ కామన్ గా ఈ మోకాలు అరుగుదల, అది ఒక సైడ్ మీడియల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ అంటాం, అంటే ఒక సైడే అరుగుతూ ఉంటుంది. దానికి నీ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో హెచ్టిఓ అంటాం, ఇట్స్ ద ప్లేట్, హెచ్టిఓ ప్లేట్ అంటాం. మనం ఏం చేస్తామంటే ఆ కంపార్ట్మెంట్ మొత్తం ఒక సైడే అరిగిపోవటం వల్ల లోడ్ అటే పడిపోయి వాళ్ళకి సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది. సో మనం ఆ లోడ్ని తగ్గించి ఆ చిన్న ప్లేట్ లాంటిది వేస్తే దాన్ని హై టిబియల్ ఆస్టియోటమీ సర్జరీ అంటాం. సో వెరీ ఎక్సలెంట్ రిజల్ట్స్. సో నో నీడ్ టు గో ఫర్ ఎ నీ రీప్లేస్మెంట్ ఫర్ ద యంగ్ పీపుల్. ఆఫ్ కోర్స్ ఇది చిన్న సర్జరీలా అనిపిస్తుంది, మోర్ టాలరబుల్. yes, అండ్ ఇది ఇస్ ఆల్సో డన్ ఇన్ జిఏ ఆర్ spinal anesthesia. Anesthesiaలో చేర్చు. కానీ it will last for at least 12 to 15 years. ఓహో, మరి we can postpone. ఇదే ఉన్నప్పుడు అది ఎందుకు చేయించుకుంటారు అసలు? ఇది యాక్చువల్ గా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన సర్జరీ ఏం కాదండి, ఎప్పటి నుంచో ఉన్నది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తున్న సర్జరీ ఇది. ఈ లాస్ట్ 5-10 years లో మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తున్న సర్జరీ. ఎలాగో కోస్తున్నారు కదా, మొత్తం నీ రీప్లేస్మెంటే బెటర్ అని అనుకునే వాళ్ళు ఉంటారండి, ఉంటారు. సో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా కౌన్సిల్ చేసి, ఇప్పుడు వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ నీ రీప్లేస్మెంట్ అంటే మన న్యాచురల్ మోకాలు పోతుంది, వాట్ ఎవర్ యూఆర్ ఇన్సర్టింగ్ దట్ ఇస్ ఆర్టిఫిషియల్. సో విత్ దిస్ టైప్ ఆఫ్ సర్జరీస్ we are protecting our natural joint at least for 12 to 15 years. యాక్చువల్లీ అంత డిఫరెన్స్ ఉంటుందండి ఒకసారి మనం సర్జరీ అయిపోయాక అది నిజమైనదా కృత్రిమందా అనే థాట్స్ వస్తాయా? ఫంక్షనల్ లెవెల్లో కూడా మనకి ఇబ్బంది కలుగుతుందా? ఫంక్షనల్ లెవెల్లో అంటే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ. ఎడా చేసేస్తున్నారు అందరూ. ఈవెన్ స్మాల్ టౌన్స్ ఇట్స్ వెరీ సింపుల్ సర్జరీ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ. రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. దట్స్ వై పీపుల్ కూడా ఎక్కువ నీ రీప్లేస్మెంట్ కే ఆప్ట్ చేస్తున్నారు. సో దాంతో పాటు ఈ 40 to 50 year ఏజ్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ లెస్ ఏజ్ టు డూ ఏ నీ రీప్లేస్మెంట్. దానికి ఈ హెచ్టిఓ అంటాం, ఈ హై టిబియల్ ఆస్టియోటమీ అనేది వెరీ గుడ్ సర్జరీ. అండ్ ఎక్కువ మీరు విమెన్ లో చూస్తారండి ఈ సర్జరీ అవసరం? మోస్ట్ కామన్ గా ఉమెన్ లో, హౌస్ హోల్డ్ ఉమెన్ లో వాళ్ళు కుర్చీలో నుంచి లేచినప్పుడు, ఆటో ఎక్కుతున్నప్పుడు, మెట్లు దిగుతున్నప్పుడు దే విల్ ఫీల్ ఎ క్లిక్ సౌండ్, అన్బేరబుల్ పెయిన్ వస్తుంది వాళ్ళకి. మీడియా ఈ జాయింట్ లేన్ అంటాము, లోపల వైపు అసలు అన్బేరబుల్ పెయిన్, దే ఆర్ నాట్ ఏబుల్ టు వాక్ ఆల్సో, అంత పెయిన్ వస్తుంది. అది మోస్ట్ కామన్ గా ఎందుకు వస్తుంది అంటే ఈ మెనిస్కస్ అనేది రూట్ అంటాం, ఈ మెనిస్కస్ రూట్ టేర్ అయినప్పుడు వాళ్ళకి అంత అన్బేరబుల్ సివియర్ పెయిన్ వస్తుంది. అది మెనిస్కస్ రూట్ టేర్ అయినప్పుడు ఇంకా దానికి ఆప్షన్ లేదు కదా, టేర్ అయింది దానంతట అదే హీల్ అవ్వడానికి లేదు, దానంతా అది హీల్ అవ్వదు. ఆ టేర్ అయింది ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, ఒకటి క్లినికల్ గా చూసి we have to do an MRI scan. MRI లో ఐడెంటిఫై అయిన తర్వాత we can do an arthroscopic meniscal repair and it's very good results. ఓకే. అండ్ బహుశా 10-15 రోజుల్లో చక్కగా నడిచేసి నార్మల్ అయిపోతారు. 1 month లో నార్మల్ అయిపోతారు. సో నీ రీప్లేస్మెంట్ అన్నది కానీ మీరన్న ఇది ఆప్షన్ బి, ఈ హై టిబియల్ ఆస్టియోటమీ, ఈ సర్జరీస్ ఒక వయసు దాటాకే చేస్తారు కదా. అంటే మేము విన్నది ఏంటంటే దట్ దీని లాంగివిటీ ఆఫ్ దట్ నీ క్యాప్ ఇస్ అబౌట్ 20 to 25 years. yes, కాబట్టి మీరు మరీ 40 ఏళ్ల వాళ్ళకి అవాయిడ్ చేసేస్తారు. వీలైనంత వరకు 40 to 50 ఏజ్ లో, 50 దాటిన తర్వాతనే విల్ ప్రిఫర్. కానీ రొమటైడ్ ఆర్థరైటిస్ వచ్చి ఇంకా నరకం లాంటి పెయిన్ ఉంటే తప్పిస్తే, లేదు యాక్సిడెంట్ అయ్యి ట్రామా అయితే తప్పిస్తే, మామూలుగా డీజనరేటివ్ గా అయితే యుల్ ప్రొలాంగ్ ద పెయిన్ మేనేజ్మెంట్. చాలా వెరీ ఫ్యాసినేటింగ్ అండి. హౌ సో టెల్ us some కామన్ మిస్టేక్స్ డాక్టర్ చైతన్య మన దైనందిన జీవితంలో. ఇప్పుడు మా అందరికి సిట్టింగ్ ప్రొఫెషన్స్,
ఎంతసేపు చాలాసేపు కూర్చుని ఉంటాం. లేస్తే ఫస్ట్ అసలు స్ట్రెయిట్ అవ్వడానికి ఒక 5-10 సెకండ్స్ పడుతుంది. యా ఇక్కడ వన్ మోర్ థింగ్, మనం ప్రొఫెషన్లో కూర్చుంటాము ఎక్కువసేపు, ఈ డెస్క్ జాబ్ ఇవి చేస్తాము. సో ఈ షోల్డర్ పెయిన్స్ వస్తాయి, నెక్ పెయిన్స్ వస్తాయి, అండ్ నీ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ ఓన్లీ ఈ షోల్డర్ పెయిన్ వస్తే ఓన్లీ షోల్డర్ ఎక్సర్సైజ్ ఇవి చెప్తా ఉంటారు. బట్ దట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్. వాట్ వీ కాల్డ్ ఈజ్ ఎ కైనటిక్ చైన్. అంటే కోర్ ఎక్సర్సైజ్ అంటే కింద యాంకిల్, నెక్స్ట్ కాఫ్స్, నీస్, హిప్స్, బ్యాక్, ఎవ్రీథింగ్ షుడ్ బి గెట్ స్ట్రెంథెన్. నెక్స్ట్ కోర్ స్ట్రెంథనింగ్, ఇవన్నీ ఒక్కోటి స్ట్రెంథన్ చేసుకుంటా ఉంటే కనుక చాలా వరకు మనకి ఈ పెయిన్స్ గురించి. సో బేసిక్ గా మీరు అనేది రోజు ఎక్సర్సైజ్ చేస్తే అది డెఫినెట్లీ స్ట్రాంగ్ గా ఉంటుంది. 100%. స్ట్రెచింగ్ అండ్ ఆల్సో స్ట్రెంగ్ yes, both రెండు చేయాలి. stretching and strengthening both are different. We have to do బోత్ ఆఫ్ both. దెమ్ ఫర్ Yes. టు కీప్ ద బాడీ హెల్దీ. yes. ఆల్సో ఇప్పుడు చైర్ యోగా అని రకరకాల ఇవన్నీ వచ్చాయండి. వాటిని మీరు నమ్ముతారా? Yoga like is this. good. కూర్చునే ఇట్లా ఫ్లెక్సింగ్ అండ్ అది కొంతవరకు రిలీఫే తప్ప ఇట్స్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ మేజర్ అంటారు. మేజర్ ఇంపాక్ట్ ఉండదు. Mm. బట్ వీ హ్యావ్ టు డూ ఆ చైర్స్ చేసేవే కాకుండా వీ హ్యావ్ టు డూ ఆన్ అవర్ ఓన్ ప్రాపర్ స్క్వాట్స్, Proper. క్వాడ్స్ అని Yes. స్ట్రెంగ్తెన్ చేయాలి. yes. సో మసిల్స్ బాగుంటేనే బోన్స్ కూడా బాగుంటాయి. Healthy muscles will make the bone stronger. అది. Always. అది. When the muscle is weak, definitely your bone will get ఇక్కడ కొంచెం ఇండైరెక్ట్ బోన్స్ మీద ఎఫెక్ట్ పడే కొన్ని విషయాలు మాట్లాడదాం డాక్టర్ Hmm. గారు. ఇప్పుడు వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ సార్కోపీనియా, మసిల్ లాస్ విచ్ ఇస్ కమింగ్ బికాస్ ఆఫ్ ఈ ఇంజెక్షన్లు తీసుకోవడం, ముంజారో వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అండ్ అది కూడా బోన్ మీద ఎఫెక్ట్ పడుతుందా కొంతకాలం? yeah, when muscle that's what I'm saying, muscle strengthening అనేది చాలా ఇంపార్టెంట్. What we call is a conditioning, muscle conditioning. అంటే you have to properly condition the muscle. ఆ మజిల్ స్ట్రెంత్ వస్తేనే నెక్స్ట్ ఆ బోన్ మీద ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది, ఆ పెయిన్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. కూర్చోవడం, ఇన్యాక్టివిటీతో దాన్ని ఎలా డీల్ చేయాలో చెప్పారు. చాలా మంది స్టాండింగ్ ప్రొఫెషన్స్ లో ఉంటారు పాపం. టాకింగ్ ఆఫ్ టీచర్స్, yes. పాపం హౌస్ వైఫ్స్ కూడా ఫర్ దట్ మ్యాటర్ yes. ఇంట్లో పని చేసి నుంచుని ఉంటారు వడ్డించుకుంటూ వాట్ ఎవర్. ఎంతసేపు నుంచుంటే సేఫ్ యాక్చువల్లీ? ఎలా అయితే కూర్చుంటే ఒక 2 గంటలకు ఒకసారి లేచి తిరుగు రమ్మని చెప్తున్నారు, ఎంతసేపు నిలబడ్డం ఇస్ అలౌడ్? 45 minutes to 1 hour is not a big issue అండి. 45 minutes to 1 hour కంఫర్టబుల్ గా నిలబడి వర్క్ చేసుకోవచ్చు. అండ్ నిలబడిన తర్వాత కూడా కంటిన్యూస్ గా ఇంకా అట్లానే కాకుండా కొంచెం వాక్ చేసి రావటము, కూర్చున్నప్పుడు కాసేపు ఎక్సర్సైజ్ లాగా నీ జాయింట్స్, కొంచెం షోల్డర్స్, ఈ మొబిలైజేషన్ ఎక్సర్సైజ్ అంటాం, ఇవి చేసుకోవటం వల్ల చాలా వరకు ఆ మజిల్స్ అండ్ జాయింట్స్ రెండు స్ట్రెంథన్ అవుతాయి. పాపం టీచర్స్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ yes yes రోజుకి అట్లీస్ట్ యావరేజ్ ఒక 4-5 అవర్స్ నిలబడి ఉంటారు. yes yes అట్లీస్ట్ at least. మధ్యలో కూర్చున్నా కూడా ఆ 5 అవర్స్ ఇంటూ 6 days a week అనుకుంటే 30 గంటలు, వారానికి 30 గంటలు, 30 hours a week. 30 hours a week, 3 into 4 12 120 hours a month they are standing. సో వాళ్ళు do they need any special care for themselves? యా, మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళల్లో ఈ ఎక్కువసేపు నిలబడటం వల్ల వ్యారికోజ్ వెయిన్స్ వస్తూ ఉంటాయి. బ్లడ్ ఫ్లో సరిగ్గా అవ్వకుండా వ్యారికోజ్ వెయిన్స్. సో బెటర్ వాళ్ళకి ఏంటంటే స్టాకింగ్స్ ఉంటాయి, ఎలాస్టిక్ స్టాకింగ్స్. ఆ ఎలాస్టిక్ స్టాకింగ్స్ వేసుకొని నిలబడితే చాలా వరకు ఆ వ్యారికోజ్ వెయిన్స్ ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆ వ్యారికోజ్ వెయిన్స్ కూడా దే ఆర్ వెరీ పెయిన్ఫుల్. ఈ లంబార్ ఇష్యూస్ వచ్చినప్పుడు డాక్టర్ చైతన్య, మనకి లో బ్యాక్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకటి లంబార్ మన సయాటికా లాంటి నర్వ్ కి సంబంధించిన డిజార్డర్స్, ఇంకోటి డీజనరేషన్ మనకి చూస్తే దీనిలో Yes. కనిపిస్తుంది. ఎవరు డీల్ చేయాలి? లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ దే విల్ కమ్ టు ఆర్థోపెడిషియన్, విల్ గెట్ అన్ ఎక్స్రే. ఎక్స్రే చూసి సంథింగ్ స్మాల్ ప్రాబ్లమ్, ఇట్స్ మెడికేషన్తో క్యూర్ అయిందా, ఓకే. యాజ్ యూ సెడ్ సివియర్గా సయాటికా వస్తుంది, పెయిన్ క్యూర్ అవ్వట్లేదంటే దెన్ విల్ గెట్ అన్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐలో దెన్ విల్ గెట్ ఏ క్లియర్ డయాగ్నోసిస్. అంటే L4, L5, L4 అట్లా లంబార్ రీజన్లో L4లో ఉందా, L5లో ఉందా, S1లో ఉందా, అట్లా ఏ రీజన్లో నెర్వ్ రూట్ మీద ఏమన్నా ఇంపింజ్ అవుతుందా, డిస్క్ జారటం అంటారు, ఆ డిస్క్ ఏదన్నా జారి నెర్వ్ మీద ప్రెజర్ పడుతుంది అనేది వీ కెన్ గెట్ క్లియర్ పిక్చర్ ఆన్ ద ఎంఆర్ఐ. స్లిప్ డిస్క్. ఎస్. సో బేసికలీ ఐ వుడ్ అజ్యూమ్ దీనికి కూడా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ విల్ బి Yes. పాసిబుల్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ ఎండోస్కోపిక్ సర్జరీ, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. దెర్ ఇస్ ఎనీ డిస్క్ ప్రాబ్లమ్, ఇంటర్వర్టెబ్రల్ డిస్క్ కొలాప్స్ అంటాం, డిస్క్ ఏదైనా ఉంటే దానికి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటాం. అంటే బేసికలీ మనకి పెట్టేదేమి బాడీ పార్ట్స్ అనే ఉండవు కదా మనకి, నీ క్యాప్స్ లాంటివి కానీ ఏముండవు, అవి ఉండవు కాబట్టి ఏముండవు. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ జస్ట్ విత్ ద స్మాల్ ఇన్సిషన్ వీ కెన్ గెట్ దట్ డిస్క్ ఆఫ్. ఇవి కాకుండా కామన్ గా మీరు చెప్పారు స్క్వాట్స్ చేయడం, రాంగ్ ఫ్లోర్ మీద నడవడం,
రాంగ్ షూస్ వేసుకుని నడవడం అండ్ ఇలాంటి అంటే చాలా బ్యాడ్ థింగ్స్ ఫర్ ద బాడీ, బోన్ వ్యవస్థకి చేస్తున్నారు. ఇంకా ఏ తప్పులు మీరు గమనిస్తున్నారు కాన్షియస్ గా మీరు, అంటే మామూలుగా దైనందిన జీవితంలో మనందరం చేసే mistakes? ఇంకోటి షోల్డర్ గురించి చెప్తాను. మోస్ట్ కామన్ గా ఇది చేసేది షోల్డర్ పెయిన్. మన ఇండియన్ సినారియోలో ఆల్మోస్ట్ పాపులేషన్ లో 24% ఉంది షోల్డర్ పెయిన్. 24% ఆఫ్ ది పీపుల్ విల్ బి హ్యావింగ్ షోల్డర్ పెయిన్. ఈ గోడ జారటం అంటారు, షోల్డర్ డిస్లొకేషన్. ఫస్ట్ టైం జారిన తర్వాత దే విల్ గో ఫర్ జనరల్ ఆర్థోపెడిషన్ కన్సల్ట్. దే విల్ దాన్ని మళ్ళీ గూట్లో కూర్చోబెడతారు. ఇంకా తర్వాత ఆ పేషెంట్ కూడా ఇంకేం కాదులే అన్నట్లు దాన్ని ఇది చేస్తూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. ఒకసారి డిస్లొకేట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం అవడానికి ఛాన్స్ 70% ఉంటుంది. బెటర్ టు గో టు ద స్పెషలిస్ట్, ఆర్థ్రోస్కోపిక్ స్పెషలిస్ట్ అండ్ గెట్ ది కన్సల్టేషన్, గెట్ ఏ ప్రాపర్ ఎంఆర్ఐ అండ్ దెన్ అది ఏదైతే ఆ ప్రాబ్లం ఉందో డిస్లొకేషన్ అయినప్పుడు ఆ చుట్టూ ల్యాబ్రమ్ అనే పొర ఉంటుంది. ఆ పొర మొత్తం చినిగిపోయే అవకాశం ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఇన్ ద రైట్ టైం ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేసి రిపేర్ చేసుకుంటే మళ్ళీ ఇంకా డిస్లొకేట్ అవ్వకుండా ఉంటుంది. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చు. రీసెంట్ గా మా నాన్నగారికి అయిందండి, పడ్డారు, ఆయనకి మొత్తం టేర్ అయింది మీరు చెప్పినట్టు. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఎల్డర్లీ పీపుల్లో ఈ పడినప్పుడు కానీ సడన్ గా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ రొటేటర్ కఫ్ టేర్ అంటాం. దీస్ ఆర్ ద మజిల్స్ అన్నమాట. ఇక్కడ షోల్డర్ కి మనం పైకి లేపడానికి ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ సహాయం చేస్తాయి అనమాట. ఈ పెద్ద వయసులో కానీ దీంట్లో డీజనరేటివ్ టేర్స్ మోస్ట్ కామన్ గా అవుతా ఉంటాయి. డీజనరేటివ్ టేర్స్ కానీ ట్రామాటిక్ కానీ ది షుడ్ బి నాట్ ఇగ్నోర్డ్. మోస్ట్ కామన్ గా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇగ్నోర్ చేసి 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 ఇంకా చివరికి అసలు చేయి కంప్లీట్ గా పైకి లేవకుండా ఆ స్టేజ్ కి వెళ్ళిపోతారు. చాలా మంది పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్లే లోపే ఇంట్లో ఎడాపెడా మా ఏంటంటే బయోస్పాస్ఫోర్ట్, అది సిక్లోఫెనాక్, ఇంకా ఆల్డిజెసిక్ ఎడాపెడా వాడేస్తారు, ఒక పుల్ల వేసేసుకుంటారు. సో దానివల్ల బహుశా అఫ్ కోర్స్ క్రియాటినిన్ లెవెల్స్ పెరగడం అవి కాకుండా ఐ థింక్ ఒక పెద్ద సమస్యని వాళ్ళు దాచిపెట్టేసి కప్పేస్తూ ఉంటారు. సో హౌ సేఫ్ ఇస్ ఇట్? ఎన్ని రోజుల పాటు ఒక నొప్పిని భరించవచ్చు? అరౌండ్ 1 week or 2 weeks ఇట్స్ ఫైన్. ఇంకా కొంతమంది అదే పనిగా మీరు చెప్పినట్టు నెలలు వేసుకుంటా ఉంటారు. అవి తెచ్చే లాభం కంటే చేకూర్చే నష్టాలే ఎక్కువ. ఈ నాట్ ఓన్లీ ఈ గ్యాస్ ప్రాబ్లం కానివ్వండి, కిడ్నీస్ ఎఫెక్ట్ కానివ్వండి, ఇట్ విల్ డ్యామేజ్ మోర్ అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్. అండ్ సో ఏ నొప్పి అయినా చిన్న నొప్పి, అరే ఆ మాత్రం రాదా, శరీరం ఉన్నాక నొప్పులు వస్తాయి కదా అని పెట్టుకోకుండా ఎక్కువగా కొంచెం ప్రొలాంగ్డ్ పెయిన్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఉత్తమం. అంటే ఆ ప్రాపర్ ఏదైతే ఉందో ఆ కాజ్ ని ట్రీట్ చేయగలిగితే. చాలా ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్ అండి ఇది. మొత్తం బోన్స్ వ్యవస్థని మీరు ఎక్కడంటే అక్కడ కార్ పార్ట్స్ పెట్టినట్టు, అది కూడా కొన్ని మెటల్తో నేను చూసానండి. అవి బరువుగా ఉండవా లోపల? బరువు ఏమి ఉండవు, అంటే లోపల ఏం తెలియదు. ఇట్ విల్ గో అండ్ ఫిక్స్ ఆన్ ద బోన్. వేయింగ్ మెషిన్ కి మాత్రం తెలుస్తుంది, ఒక 1/2 కిలోనో ఒక 1/2 కిలోనో. అంత ఏమి ఉండవండి, 1/2 కిలో ప్లేట్స్ ఇవన్నీ కానీ అంత ఉండవండి. 1/2 కిలో అయ్యే అంత ఏమి ఉండవు. వెరీ యూ కెన్ హోల్డ్ ఇట్ అండ్ దెన్ సీ వెరీ అసలు. అంటే ఇప్పుడు మీరు ఎంత బాగా చెప్పినా అండి, ఈ ఒక స్పానర్ లాంటి వస్తువు మన శరీరంలో ఉందంటేనే భయానకం. ఇట్ ఇస్ స్కేరీ ద థాట్, బట్ అసలు వెరీ అమేజింగ్ టెక్నాలజీ. మనకి ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని సెట్ చేసి రెక్టిఫై చేయని దిస్ ఇస్ క్లియర్లీ ఇది. సో ఇవన్నీ మీరు చెప్పిన ఆర్థ్రోస్కోపిక్ అండ్ ఓపెన్ సర్జరీస్ అన్ని కూడా ఇప్పుడు బాగా అవైలబుల్గా చేసేస్తున్నారా డాక్టర్ చైతన్య? Arthroscopy surgeries, when the place where I come, previously patients used to go to Hyderabad and Chennai. Avunu. And now we can proudly say almost Gunturlone anni facilities available ga unnai. From scopy to even shoulder replacements we are doing there in Guntur. Shoulder replacement em untundi? ఇప్పుడు మోకాలు ఎట్లా అయితే అరుగుతుందో అట్లానే గోడ కూడా అరిగిపోతుంది. ఈ మధ్య ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ చూస్తున్నాము. దానికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత విల్ కాల్ ఇట్ యాజ్ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్. అంటే వాట్ వి సే ఇస్, ఇది బాల్ కప్పు ఇలా ఉంటుంది కాబట్టి రివర్స్ షోల్డర్ లో ఏం చేస్తామంటే ఈ బాల్ పైకి కప్పు కిందకి పెడతాం అనమాట. సో వెన్ దే ట్రై టు లిఫ్ట్, డెల్టాయిడ్ అనే మజిల్ కాంట్రాక్ట్ అయ్యి మూమెంట్ వస్తుంది పేషెంట్ కి. ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. చాలా బాగుందండి, వెరీ ఫ్యాసినేటింగ్. రీసెంట్ గా మీరు ఒక ఛాలెంజింగ్ కేసు ఏమైనా చేసిన రెఫరెన్స్ చెప్పాల్సిన? రీసెంట్ గా ఐ హావ్ డన్ 4 రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్స్ ఇన్ ఎ రో. సో ఎవ్రీబడి డూయింగ్ వెరీ గుడ్. వాళ్ళకి ఇమిడియట్ గా దే రికవర్ నార్మల్ గా చేసుకోవచ్చు, అన్ని నార్మల్ గా చేసుకోవచ్చు. చాలా పెద్ద రిలీఫ్ కదండి పెయిన్ నుంచి. సూపర్ పెయిన్ రిలీఫ్. అసలు ఒక ఆపరేషన్ చేయించుకోవాలంటే అందరికీ భయం, కానీ ఆ స్టేజ్ కి వాళ్ళు వచ్చారంటే ఎంత నొప్పి భరిస్తే అక్కడికి వస్తారో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చేస్తారండి, రిస్ట్ సర్జరీస్, కార్పల్ టనెల్ సిండ్రోమ్ ఎస్ ఎస్ అవన్నీ ఉంటాయి కదా ఫ్రీక్వెంట్ గా రిస్ట్. చేస్తానే ఉంటాం. ఎక్కువ మనం ఒక టైంలో ఐటీ వాళ్ళకి ఎక్కువ వస్తుంది అవునవును, అన్నారు. కార్పల్ టనెల్ సిండ్రోమ్. సో మొత్తానికి ఐటీ బ్యాండ్ సిండ్రోమ్ అని కొత్తగా వింటున్నాం ఇప్పుడు, అదేంటో తెలియదు కానీ కాళ్ళల్లో నొప్పు, సైడ్ ఆఫ్ ద లెగ్స్ నొప్పులు. అదే hips, side of the hips will get pain. The proper physiotherapy and stretching exercise, so we can get relief with IT band syndrome. అదే ఐటీ బ్యాండ్ Yes. సిండ్రోమ్ తగ్గుతుంది అని. అదే అందరం పడ్డవాళ్ళమే ఎక్కడో అక్కడ, ఎందుకంటే కూర్చుని ఉంటాం, రాంగ్ పోస్చర్ లో Yes, కూర్చుంటాం. wrong posture. కార్ లో కూర్చోవడం కూడా పెద్ద ఇష్యూస్ అండి. Yes. సో టెల్ us some tips, Dr. Chaitanya, with all your experience, what we can do to keep the body light, happy, healthy. First thing, diet. Mm. There should be a proper diet and exercise daily. ఇంకా వన్ మోర్ థింగ్, చాలా మంది మేము ఇవాళ జిమ్కి వెళ్ళాము, 200 క్యాలరీస్ ఇదైపోయినాయి అని చెప్తా ఉంటారు. 200 క్యాలరీస్ ఈజ్ నథింగ్. ఓన్లీ ఆ థ్రెడ్మిల్ చేసేసి 200 క్యాలరీస్ అంటే కాదు. యూ హ్యావ్ టు డూ ఎ వాకింగ్ అండ్ యూ హ్యావ్ టు డూ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ ఆల్సో. ఈ రెండు చేస్తేనే మనకి యూజ్ ఉంటుంది. టు గెట్ ద ఇందాక చెప్పినట్టు మజిల్ కండిషనింగ్, జాయింట్స్, బోన్స్ హెల్దియర్. వాకింగ్ తో పాటు ఇవి కూడా చేస్తేనే మనకి హెల్దీగా ఉంటుంది. ఈ పెయిన్స్ ఇవి రాకుండా చాలా వరకు అవాయిడ్ చేసుకోవచ్చు. And of course, ఇప్పుడు అందరూ కాల్షియం, వైటమిన్ డి అండ్ దాంతో పాటు మెగ్నీషియం కూడా చెప్తున్నారండి ఇప్పుడు. ఒళ్ళు నొప్పులు వస్తాయి అందరికి. అండ్ కాలజన్, Yeah. ఇవన్నీ న్యూ సూపర్ ఫుడ్స్. కొలాజిన్ అనేది ఈ గుజ్జు ఏదైతే చెప్తుంటాం మోకాల్లో ఒక స్టేజ్ వరకు పనిచేస్తుంది, కానీ ఈ కొత్త గుజ్జు రావటం అనేది ఏమి ఉండదండి. అసలు గుజ్జు పెరగదు. ఇంకా డ్యామేజ్ అవ్వకుండా దే విల్ ప్రొటెక్ట్, కానీ కొత్త గుజ్జు వస్తుంది, కొత్త గుజ్జు పెరుగుతుంది, అది అనేది అసలు ఏదైనా లేదు. సో మీరు అనేది ఒక స్టేజ్ వరకు ఇట్ విల్ వర్క్. అండ్ ఇంకోటి కాల్షియం, మనం లాంగ్ టర్మ్ ఈ డెస్క్ జాబ్ చేయటం, ఈ డెస్క్ మీద కూర్చొని మనం ఇది చేయటం వల్ల కాల్షియం కూడా మనం సప్లిమెంట్స్ తీసుకున్నా కానీ టు బి గెట్ అబ్జర్వ్డ్. కంటిన్యూస్గా కూర్చోవటం వల్ల బోన్స్ కూడా కొంచెం బ్రిటిల్ అయ్యి వీక్ అవుతూ ఉంటాయి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, యూ హ్యావ్ టు డూ ఎ ప్రాపర్ exercise, muscle conditioning and bone exercise for the bone strengthening also. And at the same time, you have to take a vitamin D for the calcium to absorb. ఇప్పుడు అసలు మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీ మార్నింగ్ సన్లైట్ లో కూర్చుంటే విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ వైటమిన్ డి. నోబడీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద సన్. అంటే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటేనండి, సన్ స్క్రీన్ పూసుకుని కూర్చుంటే వైటమిన్ డి వస్తుందా రాదా? వస్తుంది. వైటమిన్ డి ఎర్లీ మార్నింగ్ సన్ ఇస్ బెటర్, బెస్ట్ అట్లీస్ట్ 20 to half an hour. అలా కాకపోతే అట్లీస్ట్ డెఫిషియన్సీ లేకుండా 30 కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. Yes, వైటమిన్ డి 25 అట్లీస్ట్, 25 to 30 ఉంటే ఒక మోస్తరుగా ఉన్నట్టు బానే మంచిగా చక్కగా మీరు అన్నట్టు మెత్తటి సర్ఫేసెస్ మీద, గడ్డి మీద కరెక్ట్ షూస్ వేసుకుని ఎక్సర్సైజ్ చేస్తే బోన్స్ కి, లంగ్స్ కి అన్నిటికీ కూడా బ్యూటిఫుల్, మజిల్స్ కి అన్నిటికీ రిజ్యూవినేషన్ వస్తుంది. హెల్దీ డైట్ ఒకటి చెప్పారు, దట్ ఎక్కువ కార్బ్ రిచ్ గా కాకుండా మంచి ప్రోటీన్ మజిల్ కి ఇచ్చే విధంగా చేసుకోవాలి. 1 gram per kg ఆఫ్ బాడీ వెయిట్. 1 gram per kg ఆఫ్ బాడీ వెయిట్. ఇవి కాకుండా మీరు వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకోమని చెప్తున్నారు ఎలాగో. సో ఇది కాకుండా ఎనీథింగ్ ఎల్స్ యూ వుడ్ లైక్ టు యాడ్ మా వ్యూవర్స్ కోసం? ఐ వుడ్ లైక్ టు టెల్, చాలా మందికి మిత్ ఉందండి, ఎంఆర్ఐ అంటే ఎంఆర్ఐకి రేడియేషన్ ఉంటుంది అని. అసలు ఎంఆర్ఐ ఎప్పుడు తీయించుకోవాలి అని. ఎంఆర్ఐకి అసలు ఎటువంటి రేడియేషన్ ఉండదు. ఎంఆర్ఐ ఈజ్ కంప్లీట్లీ సేఫ్. అదేదో ఏం సేఫ్ అండి, అరే జయ్యని రాలేదు, జప్పని లాగేసి చూసారా ఒక ఇన్సిడెంట్, మెటల్ ఏదో ఉంటే. మెటల్ అంటే మనం వెళ్ళేటప్పుడు మొత్తం కంప్లీట్లీ ఆర్నమెంట్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ దే విల్ టేక్ ఆఫ్ అండ్ దెన్ విల్ గో ఇన్ టు ది స్కాన్. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది రేడియేషన్. దెర్ ఈస్ నో రేడియేషన్ ఎట్ ఆల్ ఫర్ ది ఎంఆర్ఐ. అది కాబట్టి భయపడాల్సిన అవసరం అండ్ ఎనీవే అంత పెద్ద నొప్పి పెట్టుకుంటే చచ్చినట్టు చేయించుకోవాలంటే తప్పకుండా చేయించుకోవాలి కదా. ఫర్ ది ప్రాపర్ డయాగ్నోసిస్ కోసం ది నీ అండ్ షోల్డర్ కి మనం అంటే డెఫినెట్ గా ఇవాళ ఐ థింక్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అనే యాజ్ అన్ ఆప్షన్, ఈవెన్ మైనర్ ప్రొసీజర్స్, షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్స్ కూడా సింపుల్ దీంతో ఆ చుట్టూ బిగుసుకుపోయింది రిలీజ్ చేయడం లాంటి సర్జరీస్ మొదలుకొని అదే, అలాగే ఎండోస్కోపిక్ సర్జరీస్ స్పైనల్ ఇష్యూస్ కి, అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమైతే ఓపెన్ సర్జరీస్ ఈజీగా చేయడం, మన నీ రీప్లేస్మెంట్ లాంటివి. వీటన్నిటి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం డాక్టర్ చైతన్య గారు. స్పోర్ట్స్ ఇంజరీస్ కూడా మనం చాలా చూస్తుంటామండి. అది సర్జరీ అవసరమయ్యే స్పోర్ట్స్ ఇంజరీస్ ఏముంటాయి? ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి మెయిన్ గా ఇందాక చెప్పినట్టు ఈ నీ లిగమెంట్ ఇంజరీస్ మోస్ట్ కామన్ గా. అవును, మెనిస్కల్ ఇంజరీస్, నీ లిగమెంట్ ఇంజరీస్ మోస్ట్ కామన్ గా అవుతా ఉంటాయి. ఈ స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ఆర్థ్రోస్కోపీ సర్జన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ఆ లెగ్మెంట్ అయితే లెగ్మెంట్, మెనిస్కస్ అయితే మెనిస్కస్, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేసిన తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధోని, మన క్రికెటర్స్ రోహిత్ శర్మ,
ఆశిష్ నెహ్రా వీళ్ళందరికీ ఏసీఎల్ టేర్స్ అండ్ మెనిస్కల్ టేర్స్ అయిన, అండ్ రిషబ్ పంత్ ఈ హాజ్ ఎ మల్టీ లెగ్మెంటస్ ఇంజరీ, అన్ని మోకాల్లో ఉన్న లెగ్మెంట్స్ అన్ని కంప్లీట్ గా డ్యామేజ్ అయిన తర్వాత కూడా ఈ హాజ్ రికవర్డ్ కంప్లీట్లీ. ఇట్ ద సేమ్ వే నేను ఒక పేషెంట్ చేశాను మల్టీ లెగ్మెంటస్, హ్యావ్ డన్ కంప్లీట్లీ ఆల్ ద లెగ్మెంట్స్, 4 ligaments inside the knee, and he is a weightlifter and he got the championship after the surgery. అసలు అమేజింగ్. అసలు అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ లో హౌ అంటే ఒక సర్జరీ చేసి దే కెన్ కంప్లీట్లీ రెజ్యూమ్ లైఫ్. Yes, అది. completely they can resume the normal సో life. సో మేము ఎలా అర్థం చేసుకోవాలి? ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అంటే ఆర్థోపెడిక్స్ లో ఒక భాగం అండి. Yeah, arthroscopy అంటే ఇప్పుడు what we did is MBBS, MS orthopedics, and then arthroscopy is the subspecialization. అది We did and sports injuries అంటే ఓన్లీ స్పోర్ట్స్ సర్జరీ అని కాదు, ఇట్స్ రీహాబిలిటేషన్, సర్జరీ అండ్ దెన్ ప్రీహాబిలిటేషన్. ఇట్స్ ఆల్ టుగెదర్ విల్ కాల్ ఇట్ యాజ్ ద స్పోర్ట్స్ సర్జన్. అంటే Yes. స్పోర్ట్స్ వాళ్ళకి వచ్చేది మాత్రమే కాదు. స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే ఇక్కడ ఇంకోటి ఓన్లీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలోనే అయిద్దని కాదు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మెనిస్కల్ టేర్స్, ఇప్పుడు ఈ బైక్ మీద పడటం కానీ, ఈ మెట్లు దిగేటప్పుడు ట్విస్టింగ్ ఇంజరీస్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం పైవోట్ ఇంజరీస్ అంటాం. ఈ పైవోటింగ్ అవటం వల్ల లిగమెంట్స్ మోస్ట్ కామన్ గా టేర్ అవుతా ఉంటాయి. రైట్ ఈ రైట్ టేర్ అయినప్పుడు ప్రాపర్ గా ఆర్థ్రోస్కోపీ సర్జన్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ డయాగ్నోజ్ అయితే చేయించుకొని వెంటనే సర్జరీ చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్. చాలా బాగుందండి. ఐ థింక్ ఇది ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్. ఎస్, మళ్ళీ విల్ ఇంటరాక్ట్ విత్ యూ అగైన్ టు నో మోర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.